వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. దాదాపు పూర్తయిన రామాయపట్నం పోర్టును డీబీఎఫ్ఓటీ విధానం క్రింద ప్రైవేటు పరం చేసే నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం తక్షణం వెనక్కి తీసుకోవాలని వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. నెల్లూరు పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గడిచిన 2 ఏళ్లలో రామాయపట్నం పోర్టు కోసం ఎంత నిధులు ఖర్చు చేశారో, ఎంత పనులు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణ చేసే ముందు ప్రజాభిప్రాయ సేకరణ చేశారా అని ప్రశ్నించారు. ప్రైవేటీకరణపై వైసీపీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని కాకాణి హెచ్చరించారు. అనేక సందర్భాలలో స్థానికంగా ఉండేటువంటి ప్రజలు అనేక రకాలైనటువంటి నిరసనలు, అభివృద్ధి కావాలి, పోర్టు ఆధారిత పరిశ్రమలు రావాలి, పోర్టులు రావాలి, ఫిషింగ్ హార్బర్లు రావాలి అని చెప్పి అనేక సందర్భాలలో ప్రజల నుంచి తీవ్రమైనటువంటి ఒక విజ్ఞప్తి రావడం, దాని మీద అది పూర్తి కానటువంటి పరిస్థితుల్లో నిరసనలు కూడా చేపట్టడం జరిగింది. వాటికి సంబంధించి రామాయపట్నం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటిది. మన నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా అనేక సందర్భాలలో అనేక పార్టీలు దానికి సంబంధించి పాదయాత్రలు చేశాయి, నిరసన కార్యక్రమాలు చేశాయి. రామాయపట్నం సాధనే ధ్యేయంగా రామాయపట్నం సాధన సమితి ఏర్పాటైంది. 2014-2019 మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాటికి మద్దతు ఇవ్వడం కూడా జరిగింది. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడెక్కడ అవకాశం ఉందో, ఏ విధంగా ఎక్కడ మనము పోర్టులు నిర్మించుకుంటే, ఫిషింగ్ హార్బర్ నిర్మించుకుంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు అవసరాలతో పాటు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది అనేటువంటి ఆలోచన చేసి ఆయన రామాయపట్నం కానీ, మూలపేట కానీ, మచిలీపట్నం కానీ ఈ 3 పోర్టులకు సంబంధించి కూడా ఆయన అభివృద్ధిని వేగవంతం చేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రామాయపట్నం ఏదైతే ఉందో మొట్టమొదటిగా దాన్ని స్వాహా చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు రకరకాలైనటువంటి విషయాలను తెర మీదకి తీసుకొచ్చి ఏదో ఒక విధంగా రామాయపట్నం పోర్టు ప్రైవేటైజ్ చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రామాయపట్నం పోర్టు ప్రారంభమై పోర్టు పనులు వాయువేగంతో జరిగినటువంటి పరిస్థితుల్లో నేడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆ అభివృద్ధిని అడ్డుకోవడం, ఆ వేగాన్ని తగ్గించడం, పనులు జరగకుండా నివారించడంతో పాటు ప్రైవేటు వైపు అడుగులు వేసేటువంటి దిశగా ఈరోజు ఆలోచన చేస్తున్నారు. మేము స్పష్టంగా అడిగేది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 60% పైగా రామాయపట్నం పోర్టు పూర్తయితే ఈరోజు దాన్ని పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంటే, దానికి భిన్నంగా ఈరోజు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను విస్మరిస్తూ డీబీఎఫ్ఓటీ కింద డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి డీబీఎఫ్ఓటీ కింద ఈరోజు దాని ఆ విధానం పేరిట ప్రైవేటు పరం చేయాలనేటువంటి కుట్రకి ఈరోజు చంద్రబాబు నాయుడు పాల్పడుతున్నాడు. ఇప్పటికే దాదాపుగా మనం చూసాం, నెల్లూరు జిల్లాకు సంబంధించి దశాబ్దాల మత్స్యకారుల కోరిక, ఈ ప్రాంత మత్స్యకారుల కోరిక ఫిషింగ్ హార్బర్ కావాలని చెప్పి అది జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా సాకారమైంది. జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా సాకారమైనటువంటి జువలదిన్న ఫిషింగ్ హార్బర్ ని ఇప్పటికే దాన్ని ప్రైవేటు పరం చేయడానికి చంద్రబాబు నాయుడు పౌరు కదపడం జరిగింది. అందులో కొంత భాగం సాగర్ డిఫెన్స్ కూడా కట్టబెట్టడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులకు శ్రీకారం చుట్టాడో, వాటిని పనులు పరుగులు పెట్టించాడో ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో బ్లూ ఎకానమీ అభివృద్ధి చేయాలనేటువంటి దిశగా అడుగులు వేశాడో, ఈరోజు ఆ పోర్టులన్నింటినీ కూడా పట్టించుకోకుండా ఆ పనులన్నీ పడకేసినట్టుగా ఈరోజు వాటిని ఎక్కడా కూడా తీవ్ర నిర్లక్ష్యానికి గురి చేస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ క్రెడిట్ వస్తుందో, ఈ పనులన్నీ పూర్తయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ 3 పోర్టులు పూర్తయ్యాయనేటువంటిది ప్రజలు మాట్లాడుకుంటారు, చర్చిస్తారు, ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందనేటువంటి కడుపు మంటతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాటిని నిర్వీర్యం చేయడం కాకుండా, నిర్లక్ష్యం ప్రదర్శించడమే కాకుండా వాటిని ప్రైవేటు పరం చేయాలనేటువంటిది ఈరోజు నిజంగా దురదృష్టకరమైనటువంటి పరిణామం. బ్లూ ఎకానమీ అభివృద్ధి కావాలి రాష్ట్రంలో అంటే పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, పోర్టు ఆధారిత పరిశ్రమలు అనేటువంటివి ప్రధానంగా ఏ ప్రభుత్వమైనా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి. అందువల్లనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పోర్టులకు కానీ, ఫిషింగ్ హార్బర్లకు కానీ శ్రీకారం చుడితే ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత వాటన్నిటిని ఒక్కొక్కటిగా ప్రైవేటు పరం చేసి సొమ్ము చేసుకోవాలనేటువంటి ఆలోచన చేసి తన స్వలాభం, తన స్వార్థ ప్రయోజనాల కోసం ఆలోచన చేస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రజల ప్రయోజనాన్ని, రాష్ట్ర ప్రజల ఆస్తుల్ని ఈరోజు పప్పు బెల్లాలు పంచినట్టుగా పనిచేసి చేతులు దులుపుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఏదైతే ఒక బృహత్తరమైనటువంటి లక్ష్యంతో తీర ప్రాంతాల అభివృద్ధి ఉండాలా, దానితో పాటు మత్స్యకారులకు అండగా నిలవాలనేటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఈ పోర్టులకు సంబంధించినటువంటి శ్రీకారం చుడితే చంద్రబాబు నాయుడు ఇప్పుడు దాన్ని స్వాహా చేయడానికి ఆ విధానాన్ని మొత్తం సర్వనాశనం చేస్తూ ఈరోజు ఒక పక్క ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతున్నా సరే వాటిని ఏమీ పట్టించుకోకుండా తన దారిని తాను ముందుకెళ్లాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం ఈ సర్కారు బరితెరుపుకి ఇది పరాకాష్ఠగా భావించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో
దాదాపు 60% పనులు పూర్తయినటువంటి రామాయపట్నం పోర్టులను పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈరోజు ఏకంగా ప్రైవేటీకరణ చేయాలనేటువంటి ఆలోచన చేయడం వెనక మీకు ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటనేటువంటిది ఈరోజు స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తుల్ని ఈ ప్రభుత్వం ఇష్టారీతిగా వ్యవహరిస్తుంది, ఇష్టారీతిగా అమ్మేస్తుంది అనేటువంటి చర్చ ఈరోజు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఈరోజు చంద్రబాబు నాయుడు మరలా ఈ రామాయపట్నం పోర్టును కూడా ఈరోజు DBFOT కింద దాన్ని కూడా ఆ విధానం కింద దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడానికి ఒక ఆలోచన చేశాడు. మనం చూసాం మెడికల్ కాలేజీ విషయంలో చంద్రబాబు నాయుడు ఏ విధంగా ప్రయత్నం చేశాడో. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కళాశాలలు తీసుకొస్తే దాంట్లో 10 మెడికల్ కళాశాలలు అమ్మేయాలని చూశాడు. ఈరోజు దాని మీద ప్రజలందరూ కూడా తిరగబడ్డారు. స్వపార్టీ తనకు సంబంధించినటువంటి పార్టీ కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీ అనేటువంటి సానుభూతి పరులు నాయకులు కూడా ఆ విధానాన్ని వ్యతిరేకించారు. అయినా సరే చంద్రబాబు నాయుడు నేను ముందుకు పోతానని మొండిగా ఏ విధంగా అయితే వ్యవహరిస్తున్నాడు, ఈరోజు ఇంకొక అడుగు పక్కకేసి ఆ రోజు ఏదైతే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేశాడో అదేవిధంగా ఈరోజు వీటికి సంబంధించినటువంటి ఈ పోర్టును కూడా ప్రైవేటీకరణ చేయడానికి ఒక్కొక్కటిగా ఈరోజు ఎంపిక చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. మేము అడిగేది వేగంగా పనులు జరిగినటువంటి పోర్టు 60% పైన పని పూర్తయినటువంటి పోర్టుని స్వాహా చేయాల్సినటువంటి అవసరం మీకేమొచ్చింది? కాబట్టి దాని గురించి ఆలోచన చేయకుండా మరింతగా ఈరోజు 1000 కిలోమీటర్లకు సంబంధించినటువంటి తీర ప్రాంతం బ్లూ ఎకానమీని మనం అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు నేను సంపద పెంచుతానని చెప్పి అనేక సందర్భాలు మాట్లాడినటువంటి చంద్రబాబు ఈరోజు అక్కడ పోర్టులు కానీ ఫిషింగ్ హార్బర్లు కానీ తర్వాత అక్కడికి సంబంధించినటువంటి సముద్ర ఆధారిత పరిశ్రమ ఏదన్నా వచ్చినా సరే వాటన్నిటికీ అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు చంద్రబాబు నాయుడు ఏకంగా వాటిని స్వాహా చేయడం అనేటువంటిది దుర్మార్గం. కాబట్టి ఈరోజు రామాయపట్నంకి సంబంధించినటువంటి గణనీయమైనటువంటి అభివృద్ధిని సాధించింది. దాదాపుగా 60% పైన వస్తే ఈరోజు వీటన్నిటిని పక్కన పెట్టి నేను DBFOT పద్ధతిలో వాటిని ఇచ్చేస్తాను, కాబట్టి ప్రైవేటీకరణ చేస్తానని చెప్పని ఈరోజు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడేటువంటి పరిస్థితి. మీ ఇష్టం వచ్చినట్టుగా మిమ్మల్ని అడిగేవాళ్ళు ఎవరు లేరన్నట్టుగా, మిమ్మల్ని ప్రశ్నించలేరన్నట్టుగా ఈరోజు ప్రజాధనాన్ని వెచ్చించి చేసినటువంటి వాటిని ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టడం అనేటువంటిది ఇది సమంజసమా అనేటువంటిది ఈరోజు కూటమి ప్రభుత్వ పెద్దలు చంద్రబాబు నాయుడు ఆలోచించారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని రాజావీధిలో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా హోమం, బలిహరణ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. స్వామివారు హంసవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలతో గ్రామోత్సవం పట్టణ పురవీధుల్లో వైభవంగా సాగింది. ఆలయంలోకి పల్లకీ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణ చేస్తూ స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. నెల్లూరులోని బారా షాహీద్ దర్గాలో ప్రపంచ ప్రఖ్యాత రొట్టెల పండుగ ఘనంగా ప్రారంభమైంది. దేశంలోని పలు రాష్ట్రాలు, వివిధ జిల్లాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బారా షాహీద్ల సమాధుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం స్వర్ణాల చెరువులో సంప్రదాయం ప్రకారం రొట్టెలను పరస్పరం మార్చుకుని తమ కోరికలు నెరవేరాలని ప్రార్థించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసి భద్రత కట్టుదిట్టం చేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సింగపూర్ అధ్యయన యాత్రకు వెళ్లిన ఉపాధ్యాయులతో మంత్రి లోకేష్ సమావేశం. రాష్ట్ర విద్యా విధానంలో అమలు చేయాల్సిన మార్పులపై సూచనలు. సంజీవని పథకం దేశానికి రోల్ మోడల్గా నిలిచిందన్న ఎమ్మెల్యే గల్లా మాధవి. ప్రతి కుటుంబానికి ఆరోగ్య రక్షణ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం. కులాల మధ్య చిచ్చు పెట్టడమే జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. విమర్శలు గుప్పించిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ.
రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణ ఆపాల్సిందేనన్న మాజీ మంత్రి కాకాణి డిమాండ్. కాదని ముందుకెళ్తే మత్స్యకారులు ప్రజలతో కలిసి వైసీపీ ఉద్యమిస్తుందని హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.